సిలబస్ ఏంట్రా దేవుడు ఎంత ఉంది, ఎంత చదివినా ఫినిష్ కావట్లేదు. ఏమైందిరా అంత ఇరిటేట్ అయిపోతున్నావేంటి? నీకేం తెలుసా మా జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కష్టాలు. సిలబస్ చూస్తే సముద్రం అంతుంది, ఎగ్జామ్ కూడా దగ్గరకు వస్తుంది. ఆ మాత్రం టెన్షన్ ఉండదా ఏంటి? కరెక్టే, నాకేం తెలీదు, కానీ నిన్ను చూస్తుంటే నాకు మహాభారతంలో ఒక క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. ఎవరన్నయ్య? దుర్యోధన. నేను నిన్ను భీముడంత స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకున్నా, కానీ నువ్వు దుర్యోధనులా ఆలోచిస్తున్నావు. అదేంటన్నయ్య? నీకు భగవద్గీత తెలుసా? అందులో ఫస్ట్ చాప్టర్ లో 4, 5, 6 శ్లోకాస్. అత్రశూర మహేశ్వాస. ఎస్, అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుతి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దుష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజస్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదీయాశ్చ సర్వ ఏవ మహారథః. ద్రోణాచార్యుడితో దుర్యోధనుడు పాండవ సైన్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అదే కదా? ఎస్, ద్రోణుడితో దుర్యోధనుడు అంటాడు, గురుదేవ పాండవ పక్షంలో ఉన్న వీరులను చూడండి. యుయుధాన, విరాట, ద్రుపద వీరు మహారథులు, శౌర్యంలో భీమార్జున సమానులు. మరోవైపు దుష్టకేతు, చేకితాన, కాశీరాజ, పురుజిత్, కుంతిభోజ శైబ్యులు వీరు మహాపరాక్రమవంతులు. ఇక మిగిలిన వారు యుధామన్యుడు, అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు. వీరు యుద్ధంలో మనకు గట్టి పోటీ ఇచ్చేవారే. జరగబోయే యుద్ధం గురించి భయాందోళనకు గురైన దుర్యోధనునికి పాండవ సైన్యం 1కి 2 కనబడుతుంది. సో ఇప్పుడు చెప్పరా, గోరంతున్న సమస్యను కొండంతగా చూసే దుర్యోధనుల్లా ఉంటావా, కొండంత సమస్యనైనా పిండి చేయగలిగే భీమసేనుల్లా ఉంటావా? వాట్స్ యువర్ చాయిస్? మై చాయిస్ ఇస్ భీమా. దాట్స్ ఇట్.